హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మిస్ పర్ఫెక్ట్ లావణ్య త్రిపాఠి నుంచి ఆఫ్టర్ మ్యాచ్ తర్వాత అయితే మనకైతే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా 26 మినిట్స్ ఉంది. సో మరి వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటి దీని గురించి అయితే డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మిస్ పర్ఫెక్ట్. సో తనకు ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే చూసే వాళ్ళు అదేమో దీనికి పిచ్చి జబ్బు ఉందిరా బాబు ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు సడన్గా తను ఒక తెలియని ఒక ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా పర్ఫెక్ట్గా లేకపోతే తను అవన్నీ మర్చిపోయి అక్కడ అదంతా పర్ఫెక్ట్గా చేసేంత వరకు ఆ పని చేస్తుంది అనమాట. సో అలాంటి ఒక క్యారెక్టర్. సో తను జాబ్ కోసం హైదరాబాద్కి వస్తుంది. హైదరాబాద్కి వచ్చి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది అనమాట. సో అపార్ట్మెంట్లోకి వచ్చాక 1 వీక్ 10 డేస్కి మనకి లాక్డౌన్ అనేది స్టార్ట్ అవుద్ది. సో లాక్డౌన్ స్టార్ట్ అయ్యాక అపార్ట్మెంట్లో తను అండ్ అభిజిత్ వీళ్ళకి ఒక పని మనిషి ఉంటుంది. సో ఆ పని మనిషికి ఒక తమ్ముడు ఉంటాడు. సో వాళ్ళిద్దరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మరి ఈ లావణ్య త్రిపాఠి గారికి అభిజిత్ ఎలా పరిచయం అయ్యాడు, పరిచయం అయ్యాక లావణ్య త్రిపాఠి లక్ష్మిగా ఎందుకు మారింది, సో ఇదంతా మనం అయితే వెబ్ సిరీస్లో చూడాలి. వెబ్ సిరీస్ మాత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ భయ్య. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేసే ఒక మంచి వెబ్ సిరీస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్గా ఒక ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తర్వాత 3 ఎపిసోడ్స్ ఏమైందంటే మన కొంచెం అదే రొటీన్ కామెడీ కొంచెం తిరుగుతూ ఉంటుంది అదే సర్కిల్లో. అది కొంచెం డల్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి వెబ్ సిరీస్. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా సో అందరిని కూడా చాలా బాగా యూనిక్గా వాడుకున్నారు. అందరి నుంచి ఎంతవరకు కామెడీ రాబట్టాలో సో ఆ కామెడీ అయితే రాబట్టారు. ఒక మంచి వెబ్ సిరీస్ చూడవచ్చు. బాగుంది, బీజిఎం బాగుంది, నీట్గా క్లీన్ కామెడీ, ఎక్కడ కూడా వల్గర్ లేకుండా చాలా అంటే రీసెంట్ టైంలో సో ఏవేవో వస్తున్నాయి కదా, సో అలా కాకుండా చాలా నీట్గా ఒక ఫ్యామిలీ అంతా హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని చూడొచ్చు అనమాట. ప్రతి ఎపిసోడ్ కూడా మనకు 26 మినిట్స్ అలా ఉంటుంది. జస్ట్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. 3.5 అవర్స్ 4 అవర్స్లో అయితే అయిపోద్ది. సో ఈజీగా చూసేయచ్చు, ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మంచి వెబ్ సిరీస్. లావణ్య త్రిపాఠి గారు అయితే చాలా బాగా చేశారు. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత చాలా రోజుల తర్వాత అభిజిత్ అయితే మళ్ళీ ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. సో అభిజిత్ కూడా తన పర్ఫార్మెన్స్ అయితే మ్యాక్స్ గుడ్ ఇచ్చాడు. సో ఇదనమాట వెబ్ సిరీస్. కామెడీ బాగుంది, నాకు నచ్చింది. మంచి వెబ్ సిరీస్, టైంపాస్ అయింది, హ్యాపీగా చూసేయచ్చు ఫ్యామిలీతో. బాగుంది, నాకైతే మంచిగా అనిపించింది. సో డెఫినెట్గా వాచ్ చేయండి. Disney+ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది, తెలుగులో ఆడియో అవైలబుల్గా ఉంది, చూసేయండి. మరి ఈ వెబ్ సిరీస్ రివ్యూ మీకు నచ్చితే డెఫినెట్గా ఒక లైక్, ఒక షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. సో ఫర్దర్గా మరిన్ని మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. జెన్యూన్ రివ్యూస్ మాత్రమే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ మళ్ళీ